ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఇంకా స్పోర్ట్స్ లెవెల్‌లో ఉంటదనమాట. నెక్స్ట్ కేటగరీ వచ్చేసి కంప్లీట్‌గా స్పోర్ట్స్ రిలేటెడ్‌గా కూడా ఉంటది. సో, ఇక్కడ మీరు ఈ కాలమ్స్ మొత్తంలో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మెయింటైన్ వెయిట్ ఉంది గానీ వెయిట్ లాస్ లేదండి. సో, మనం మెయిన్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే వర్కౌట్ అనేది ఎటువంటి వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్‌కి రిలేటెడ్ కాదు ఎక్కువ శాతం. సో, మనం వర్కౌట్ అనేది ఎక్కువ శాతం మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే లైక్ ఓవరాల్ ఫిట్‌నెస్ కోసం మరి అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే గనక మనకి 20% అనేది ఎక్సర్‌సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకున్న 24 గంటల్లో మన బాడీ కోసం, మన కోసం మనము మన ఆరోగ్యం, ఫిట్‌నెస్ బావుండటం కోసం కనీసం ఒక 30-40 నిమిషాలు మన వర్కౌట్ మనం చేసుకుంటే గనక చాలా చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. ఓవరాల్‌గా వర్కౌట్ ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటది అంటే, మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తూ ఉంటామో రెగ్యులర్ బేసిస్‌లో మన వర్కౌట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ అంటే, ఒకే ఒక ఆర్గన్ ఎక్కువ ఏంటి అంటే హార్ట్. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. వైటల్ ఆర్గన్ అనేది మనం చూసుకున్నట్టయితే గనక హార్ట్. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దాని ఫంక్షన్స్ అనేవి చాలా హెల్తీగా ఉండటానికి, ప్రియారిటీ చాలా బావుండటానికి మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. సో, హార్ట్ రిలేటెడ్‌గా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని బెనిఫిట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్ బేసిస్‌లో. కొన్ని కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకు కనిపియవు. సో, మనం చూద్దాం. అసలు మనకు మెయిన్ ఓవరాల్‌గా కనిపిస్తున్న బెనిఫిట్స్ ఏంటో, కనిపించని బెనిఫిట్స్ ఏందో చూద్దాం. మనం వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల, వర్కౌట్స్ మంచిగా చేయటం వల్ల మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయంటే, వెయిట్‌ని మనం కంట్రోల్ చేసుకోవడానికి బావుంటది. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. మన వర్కౌట్ కూడా అసలు చేయకపోతే గనుక బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండవు. బట్ రిమెంబర్ వన్ థింగ్. సో, ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 20% మాత్రమే ఎక్సర్‌సైజ్, 80% వాట్ వి ఈట్. మనం ఏం తింటామో అదే మనం. 80% ఈజ్ ఈక్వల్ టు 100% ఫిట్‌నెస్. సో, బోన్ స్ట్రెంథెనింగ్‌కి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అలాగే హార్ట్ ఫంక్షన్స్‌కి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ప్రివెంట్ క్యాన్సర్. సో, మనకేదైతే సెల్యులార్ ఫంక్షన్ మీద క్యాన్సర్ సెల్స్ ఏదైతే ఉంటాయో దానికి నేను కొంచెం చెప్తాను లాస్ట్‌లో. సో, ఓవరాల్‌గా సెల్యులార్ ఫంక్షన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎనర్జీ లెవెల్స్ పెరగటానికి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఓవరాల్ యాక్టివ్‌గా ఉండటానికి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అలాగే బ్లడ్ ప్రెషర్, మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా హెల్తీగా ఉండటానికి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అలాగే చూసుకుంటే గనక షుగర్ లెవెల్స్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ అలాగే చూసుకుంటే గనక మనకి ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే మీకు అది రిలేటెడ్ టు ఫుడ్ కావచ్చు, ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, ఎటువంటి రిలేటెడ్‌గా ఏమైనా ఉన్నా కూడా మీరు లైక్ ట్రిగ్గర్ ఫుడ్‌నెస్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తారో. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే గనక మన హార్ట్‌కి, ఆర్టరీస్, వెయిన్స్ అన్నిటికి క్లియర్ ఫంక్షన్ జరగటానికి వర్కౌట్ అనేది చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇది అన్నీ ఏంటంటే కొన్ని కనిపియనివి. మనం వర్కౌట్ చేస్తాం కానీ ఇవన్నీ మనకి బెనిఫిట్స్. చాలా మంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ కోసమే వర్కౌట్ చేస్తారు. చాలా మంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అవ్వరు కొంతమంది. అండ్ ఓవరాల్‌గా బాడీ ఫంక్షన్స్ అన్ని చాలా హెల్తీగా ఉంటాయి. కానీ అబ్జర్వ్ చేయరు చాలా మంది. సో, ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేసే వర్కౌట్ మన కోసమే కాదు, బాడీలో చాలా ఆర్గాన్స్ కోసం కూడా మనం వర్కౌట్ రెగ్యులర్ బేసిస్‌లో చేయాలి. అండ్ ఇవన్నీ కొన్ని కనిపించేవే మనం రెగ్యులర్ బేసిస్‌లో వర్కౌట్ చేయటం వల్ల. ఇనీషియల్ స్టేజ్‌లో ఏమవుతుంది అంటే వర్కౌట్ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఫస్ట్ 1 వీక్ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎలాగైతే మనం వర్కౌట్ చేస్తూ పోతూ ఉంటామో మనకి అనేది ఒక హాబిచ్యువల్‌గా వస్తది. ప్రతి ఒక్కళ్ళకి ఇనీషియల్ స్టేజ్‌లో వర్కౌట్ చేయడం చాలా చాలా కష్టంగా అనిపిస్తది. బాడీ పెయిన్స్ కావచ్చు, లేదా చాలా ఇబ్బందిగా ఉంటది. సో, ఎవరైనా కావచ్చు ఒక 1 వీక్ టు 10 డేస్ అన్నమాట. హీలింగ్ రియాక్షన్‌ని మీరు కవర్ చేసుకోవడానికి ఒక 1 వీక్ టు 10 డేస్ మాత్రమే మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. 1 వీక్ నుంచి 10 డేస్ తర్వాత నుంచి మాత్రం మీ లైఫ్ స్టైల్ మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో చాలా హెల్తీగా ఉండబోతుంది. సో, వర్కౌట్ చేస్తే మనకి చాలా మందికి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే గనక స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి, యాంక్సైటీ తగ్గించుకోవడానికి, రిలీఫ్ ఉండడానికి మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఇంప్రూవ్ ఫంక్షనల్ మొబైలిటీ. మొబైలిటీ ఫంక్షన్ అంటే మనకు బాడీలో చాలా జాయింట్స్ ఉంటాయి ఓవరాల్ బాడీలో. చాలా మందికి లైక్ ఇప్పుడు చాలా మంది ఇంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు నవ్వటమే లేదు. సో, ఇప్పుడు మనం లైవ్ వెల్‌నెస్ క్లబ్‌కొచ్చాక కొంచెం హ్యాపీనెస్ కానీ, కొంచెం సార్ వైవల్ సార్ మన జోక్స్ చెప్తే మనం నవ్వటం గాని ఇలా చేస్తున్నాం. అలా ఈ బాడీ ఆర్గాన్ కదలడానికే మనకు నవ్వాల్సొస్తుంది. కొన్ని సంవత్సరాలయిపోయింది మనం నవ్వొదిలేసి. అలా మన బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లేక అంటే లైక్ ఈ హెడ్ కూడా మూవ్‌మెంటం ఇలా చేయలేక, బాడీ బ్యాక్ బోన్ అంతా మూవ్‌మెంట్స్ చేయలేకపోవడం వల్ల చాలా మొబిలిటీ అనేది అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది పోతుంది. సో, ఎప్పుడైతే మన వర్కౌట్స్ రెగ్యులర్ బేసిస్‌లో లైక్ ఒక పార్ట్ మన లైఫ్ స్టైల్‌లో పెట్టుకుంటామో ఖచ్చితంగా మన బాడీ ఫ్లెక్సిబిలిటీ గాని, మొబిలిటీ గాని చాలా చాలా బావుంటది. దాంతో పాటు ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతాయి. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో ఖచ్చితంగా ఆ పాజిటివ్ వైబ్స్ లైక్ మనం కూర్చునే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మన పోస్చర్ కావచ్చు, మన కాన్ఫిడెన్స్ కావచ్చు, ఖచ్చితంగా సెల్ఫ్ ఎస్టీమ్ ఒక డిఫరెంట్ వేలో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ అలాగే బెటర్ స్లీప్. బెటర్ స్లీప్ అంటే ఏంటి కంప్లీట్‌గా మనం ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తుంటామో మన బాడీకి అనేది ఒక ఎనర్జీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతదో డే అంతా వర్క్ చేసిన తర్వాత ఒక రిలాక్సింగ్ మోడ్‌లో మన బాడీ సెల్స్ అన్నీ వెళ్తాయి. వర్కౌట్ ఎప్పుడైతే రెగ్యులర్ బేసిస్‌లో మనం హాబిట్‌లో పెట్టుకుంటామో. సో, అలాగే చూసుకుంటే ఓవరాల్ హెల్త్ లైక్ మన లైఫ్‌ని, మన హ్యాపీనెస్‌ని మనం మెయింటైన్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇవన్నీ కొన్ని మనకి రెగ్యులర్ బేసిస్‌లో కనిపించేవి. ప్రతి ఒక్కళ్ళు మనం చేస్తూ ఉంటాము.
అండ్ మెయిన్ ఏంటి అంటే ఓవరాల్‌గా ఎక్సర్‌సైజ్ ఎప్పుడైతే మనం చేస్తామో స్ట్రెంత్ కార్డియో ట్రైనింగ్ ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఓవరాల్ కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఫంక్షన్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇక్కడ చూసుకుంటే గనక మీకు రెస్పిరేటరీ సిస్టమ్ మన బ్రీతింగ్‌కి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ మన ఎయిర్ ఏదైతే మనం తీసుకోవడం వదలడం ఏదైతే చేస్తుంటామో చాలా హెల్ప్‌ఫుల్ అవుతది దానికి బ్రీతింగ్‌కి. హార్ట్ రిలేటెడ్‌గా వెయిన్స్‌కి, ఆర్టరీస్‌కి, లంగ్స్‌కి ఓవరాల్‌గా మీ హార్ట్ ఓవరాల్‌గా ఈ పార్ట్స్‌కి మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. వర్కౌట్ అనేది మనం చేసేది మన కోసం మాత్రమే కాదు చాలా ఆర్గాన్స్ ఉంటాయి మన బాడీలో. దానికి కూడా మనకు హెల్ప్‌ఫుల్ అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, మనం చూసుకుంటే గనక రెగ్యులర్ బేసిస్‌లో ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ అనేది క్లియర్‌గా అర్థమైతే చాలా బావుంటది. యావరేజ్‌గా మన ఒక హ్యూమన్ బాడీ ఒక నిమిషానికి 60-100 సార్లు మన హార్ట్ అనేది లబ్‌డబ్ అనేది కొట్టుకుంటూ ఉంటది. అంటే యావరేజ్‌గా చూసుకుంటే గనక దగ్గర దగ్గర ఒక ఒక రోజులో 1,00,000 సార్లు, 1,20,000 సార్లు లేదా 1,00,000 సార్లు మనకి హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం నార్మల్ లైఫ్ స్టైల్‌లో ఉంటామో, లేదా నార్మల్ బిజీ లైఫ్ స్టైల్‌లో ఉంటామో, అసలు వర్కౌట్‌కి లేదా ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు చాలా మంది వర్క్ కూర్చొని చేయడమే సరిపోతుంది. అంటే కొంచెం గూడా ప్రెషర్ లేని లైఫ్ వల్ల ఏమవుతుంది అంటే లైక్ హార్ట్ బీట్ అనేది తక్కువవుతుంది. కొంతమందికి 60 అవుతుంది, 50 అవుతది. ఇలా తక్కువ అవుతూ ఉంటది. ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తూ ఉంటామో, హార్ట్ బీట్ వర్కౌట్ చేసేటప్పుడు ఏమవుతది కొంచెం పెరుగుతూ ఉంటది. ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తుంటామో మనకి కొంచెం ఆయాసం గాని, లేదా మనకి బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా జరుగుతుందని తెలిసిపోతూ ఉంటది. అంటే దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా అంటే 1,00,000 సార్లు మినిమమ్ జరిగితే ఏంటంటే హెల్తీగా ఉంటది మీ బాడీ. ఎప్పుడైతే 1,00,000 సార్లు జరగట్లేదు అంటే మనం అన్‌హెల్తీ మోడ్‌లో వెళ్తున్నాం. సో, ఎప్పుడైతే 1,00,000 సార్లు జరగాలంటే మన లైఫ్ స్టైల్‌లో సరిగ్గా లేదు కాబట్టి కొంచెం ఎక్సర్‌సైజ్ అడాప్ట్ చేసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా పెరుగుతుంది. ఓవరాల్‌గా మన బ్లడ్ అనేది 5 లీటర్స్ ఉంటది. ఓవరాల్ 2000 గలాన్స్ అంటే మనకు రోజు మొత్తం మనకేదైతే బ్లడ్ ట్రావెల్ చేస్తుందో 2000 గలాన్స్ మన బ్లడ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటది. ఓవరాల్‌గా చూసుకుంటే గనక. అండ్ వర్కౌట్ చాలా మంది అంటారండి వర్కౌట్ ఇది చేయాలి, అది చేయాలని. నేను నా సజెషన్‌లో కరెక్ట్‌గా నేను క్లియర్‌గా చెప్పేది ఏంటి అంటే చూజ్ ఎనీ వర్కౌట్. అది మీరు చేసే వర్కౌట్‌లో యోగా కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, ఎనీ వర్కౌట్, స్విమ్మింగ్ కావచ్చు. చూజ్ ఎనీ వర్కౌట్. ఏ వర్కౌట్ చేసినా కూడా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆ వర్కౌట్‌ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మార్నింగ్ చూసాను నేను వర్కౌట్. చాలా కస్టమర్లందరూ ఆ డాన్స్‌ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నారు. అంటే మన లైవ్ వర్కౌట్స్ ఏదైతే ఉన్నాయో పర్సనలైజ్డ్‌గా అంటే బయట మనం ఒక కమ్యూనిటీలో లేకుండా లేదా నార్మల్‌గా మనం వర్కౌట్ చేసుకోవాలి అంటే ఏదో ఒక వర్కౌట్ మాత్రమే చేయగలం. అది వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మన లైవ్ వర్కౌట్స్‌లో మనకిచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే రోజుకొక ఆర్గాన్ మీద వర్క్ చేస్తున్నారు. ఒకరోజు మనకి కోర్ వర్కౌట్స్ ఉంటాయి. ఒకరోజు ఓవరాల్ కార్డియో ఫంక్షన్స్ ఉంటాయి. ఒకరోజు మనకి థైస్ గురించి ఉంటది వర్కౌట్. ఒకరోజు మనకి డాన్స్ ఉంటది. ఒకరోజు యోగా ఉంటది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీలో మన వర్కౌట్ చేపిస్తున్నారు. సో, థాంక్ యూ సో మచ్ ఆల్ కోచెస్. మార్నింగ్ వర్కౌట్ ఎవరైతే చేపిస్తున్నారో సూపర్బ్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఓవరాల్ మీ బాడీ వర్కౌట్స్ అన్నిటికి రిలేటెడ్‌గా వెళ్తుంది. ఒక్క దాని మీదే ఫోకస్ ఉండట్లేదు కాబట్టి. సో, యావరేజ్‌గా మనం తీయాల్సిన టైం ఏంటంటే ఒక వీక్‌లో 5 డేస్ మన దగ్గర మినిమమ్ టైమ్ ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఒక 5-7 డేస్ అనేది వీక్‌లో ఉన్న దాంట్లో మినిమమ్ 5 డేస్ అయితే చేయండి. టైమ్ ఉంది పర్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా 7 డేస్ చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఇంకా చూసుకుంటే గనక మీరు చాలా చాలా మంది వర్కౌట్ చేయడానికి ఏమనుకుంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను వైజాగ్‌లో ఉంటాననుకోండి. నేను వర్కౌట్ చేయాలి అంటే జిమ్ అక్కడ జాయిన్ అయ్యాననుకోండి. సో, ఎప్పుడైతే నేను వర్కౌట్ చేయాలి అంటే అదే ఉండాలా అనేది కాదు. వర్కౌట్ అనేది ఎలా ఉండాలి అంటే మీరు ఇంట్లో నుంచి లేచిన తర్వాత ఇది ఈ ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా బెడ్ మీద నుంచి లేచి కాసేపు మీరు జంపింగ్ కానీ లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసేలాగా వర్కౌట్ అనేది ఉండాలి. అంటే మీ వర్కౌట్ అనేది ఎనీ టైమ్, ఎనీవేర్ లాగా ఉండాలి. సో, ఇది మీరు చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది వర్కౌట్ అంటే ఇక్కడ ఉంటేనే చేయాలి, అక్కడ ఉంటేనే చేయాలి అన్నట్టు చేస్తారు. అలా కాకుండా రెగ్యులర్ బేసిస్‌లో మీరు వర్కౌట్‌ని లెగవంగాల్నే మీ బెడ్ నుంచి మీరు స్టార్ట్ చేసేలాగా పెట్టుకోవచ్చు. అండ్ వర్కౌట్ చేయటం వల్ల కొన్ని మనకి ఎక్సర్‌సైజ్ స్ట్రెస్ వల్ల మనకి పెరుగుతూ ఉంటదది. ఎక్సర్‌సైజ్ స్ట్రెస్ అంటే గుడ్ మనకి ఇమ్యూన్ లెవెల్ అన్నమాట. అంటే ఇమ్యూనాలజికల్ హెల్త్ అంటారు. మనకెలా అంటే మనం ఎప్పుడైతే ఎక్సర్‌సైజ్ చేస్తుంటామో మనకి నార్మల్‌గా ఏమవుతది బయట ఏదైతే మనకి బాక్టీరియా గాని మనకి ఏదైతే వైరసెస్ ఏమైనా మనకి అటాక్ అయ్యేటప్పుడు మీ ఇమ్యూనాలజికల్ హెల్త్ అనేది చాలా గ్రో అవుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనందరికీ తెలిసిందే. ఇమ్యూనిటీ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో. ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేయటం వల్ల మీ ఇమ్యూనాలజికల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఇంప్రూవ్ అవుతుందో మీ ఇల్‌నెస్‌ని దూరంగా పెట్టడానికి, మీ యాక్టివ్‌నెస్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి లేదా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌తో మనం డిబేట్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వర్కౌట్ చేయడం వల్ల. జస్ట్ ఎ మొమెంట్.
సో ప్రతి ఒక్కళ్ళు వర్కౌట్ ఎప్పుడైతే మనం చేస్తామో, వర్కౌట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాపీనెస్. చాలా మంది వర్కౌట్ చేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది చాలా కోల్పోతూ ఉంటారు. సో హ్యాపీనెస్ అనేది కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. హ్యాపీనెస్ కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా. యాహ్! 1 సెకండ్. యాహ్! సో ఓవరాల్ మనకిప్పుడు చూసుకున్నాం కదా! ఎక్సర్‌సైజ్ అనేది ఇమ్యునాలజికల్‌గా మనం చూసుకుంటే గనుక ఓవరాల్‌గా క్రానికల్ చేంజెస్ ఏదైతే మనకి క్లైమేట్ మారుతుంది. మనకి జలుబులు, దగ్గులు వస్తున్నాయి. సో ఇలాంటి వాటిల్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఓవరాల్ మీకు న్యూట్రిషనల్ పరంగా చూసుకోవచ్చు. ఈ సైన్స్ పరంగా చూసుకోవచ్చు. మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఏమవుతుంది అంటే మనకి 1900లో మనకి వర్కౌట్ అనేది అంత ఐడియా లేదు. మీ అందరికి తెలుసు. ఒకప్పుడు అసలు యోగా తెలీదు. ఒకప్పుడు మనకి జుంబా అంటే తెలీదు. ఒకప్పుడు ఏరోబిక్స్ తెలీదు. అసలు ఇలాంటి వర్కౌట్సే మనకెప్పుడు తెలీదు. బట్ ఇప్పుడు మనం కొత్త డిఫరెంట్ వేస్‌లో వర్కౌట్ అనేది సృష్టిస్తున్నాం. లైక్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనం ఎంజాయ్ కూడా చేస్తున్నాం. వర్కౌట్ అనేది ఒకప్పుడు కాలంలో లేదు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అనేది మన లైఫ్ స్టైల్‌లో ఒక పార్ట్ అవ్వాల్సిందే. చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్‌లో. ఇప్పుడు ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ అనేది మనం చూసుకుంటే గనక లైక్ మనకి రీసెంట్‌గా మోదీ గారు కూడా రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఫిట్ ఇండియా, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ అని లేదా లైక్ న్యూట్రిషన్ మంత్ అని. కంప్లీట్ అవేర్‌నెస్ ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మన వర్కౌట్స్ అండ్ న్యూట్రిషనల్ హాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఇందాక చెప్పాను కదా! మనం ఏదైతే మనం క్యాన్సర్ సెల్స్ ఏదైతే డెడ్ సెల్స్ ఉంటాయో, అది వర్కౌట్ చేయడం వల్ల డెడ్ సెల్స్ పోవడానికి కానీ, లేదా ఏదైతే మనకి వేస్ట్ సెల్స్ ఉంటాయో, మనకి వేస్ట్ సెల్స్ రిమూవ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది వర్కౌట్ అనేది. సో వర్కౌట్ నేను చెప్పాను కదా! ఇందాక వర్కౌట్‌లో మనం ఎలా అయినా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓవరాల్ మీ బాడీ అనేది బోన్, బోన్ పైన మజిల్ పైన ఫ్యాట్ ఉంటది. సో మీరు బాగా మీ చేతిని జస్ట్ అలా పట్టుకుంటే మనం ఒకవేళ నాన్ వెజ్ మీకు ఐడియా ఉంటే గనక బోన్ ఒకవేళ పట్టుకుంటే గనక పైన కండ భాగం ఉంటది. కండ భాగం పైన మనకేమవుతదంటే ఫ్యాట్ లేయర్స్ ఉంటాయి. బట్ మన బాడీలో ఏమవుతుంది అంటే ఫ్యాట్ లేయర్ ఎక్కువుంటది. మజిల్ లేయర్ తక్కువుంటది. బోన్ చాలా వీక్‌గా ఉంటది. అలా కాకుండా మనం వర్కౌట్ ఎప్పుడైతే కరెక్ట్‌గా పెట్టుకొని న్యూట్రిషన్ హాబిట్స్ కరెక్ట్‌గా పెట్టుకుంటామో ఓవరాల్ మన బాడీ అనేది కంప్లీట్‌గా మజిల్‌తో బిల్డ్ అవుతుంది. సో, ఈ మజిల్ ఎలా ఉంటదో మనం చూసుకోవచ్చు. ఓవరాల్ మనం చూసుకుంటే గనుక డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. అది మీ దగ్గర లైక్ షోల్డర్స్ దగ్గర కావచ్చు, చెస్ట్ దగ్గర కావచ్చు, హిప్స్, థైస్ దగ్గర కావచ్చు. అన్ని చోట్ల కండ భాగాలుంటాయి. ఈ కండ భాగాలను ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి మీరు ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. మీరు బాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మజిల్ మెయింటైన్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రెగ్యులర్ బేసిస్‌లో ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. న్యూట్రిషన్ తీసుకోవాలి, రెస్ట్ కావాలి, వాటర్ తాగాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. మీరు ఫ్యాట్ మెయింటైన్ చేయడానికి ఏం అవసరం లేదు. మీరు ఫ్యాట్‌ని వదిలేసినా, మర్చిపోయినా కూడా ఖచ్చితంగా అదేమవుతుంది అంటే డిపాజిట్ అవుతూ పోతుంది. సో, అది కూడా ఎందుకని చెప్తాను నేను. సో, రెగ్యులర్‌గా మీరు చూసుకుంటే గనుక వర్కౌట్‌లో మీరు స్క్వాట్స్ చేసుకోవచ్చు. లేదా లైక్ పుష్ అప్స్ చేసుకోవచ్చు. లేదా డిఫరెంట్ లాంజెస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ యాక్టివిటీస్. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు 100% ఒక మంచి కమ్యూనిటీతో చేసుకోవాలి అంటే మాత్రం లైవ్ వర్కౌట్స్ ఎంజాయ్ చేయండి. 400 ప్లస్ పైగా లైక్ పీపుల్ వస్తున్నారు. సో, ఎంజాయ్ చేయడానికి అదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఒక కమ్యూనిటీతో. సో, రెగ్యులర్ బేసిస్‌లో మీ పోస్చర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వార్మ్ అప్ అండ్ కూల్ డౌన్. చాలా మంది వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్ డ్రాబ్యాక్ చేసేదేంటంటే వచ్చి రాంగానే సప్ అని స్టార్ట్ చేసేస్తారు వర్కౌట్ అనేది. ఇప్పుడు మనకు లైవ్ వర్కౌట్స్ మనకు మెయిన్ నేర్పించేది స్టార్టింగ్‌లో ఒక 5 మినిట్స్ వార్మ్ అప్, ఎండింగ్‌లో ఒక 5 మినిట్స్ కూల్ డౌన్. ఈ రెండిటి మధ్యలో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక్కసారిగా పెరగకూడదు. సో, మన బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా స్టార్ట్ అవ్వాలి. ఒక బ్యాలెన్స్‌డ్ వేలో చెప్పాలి. ఇవాళ చెప్తున్నారు కదా! మన బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ అవ్వకూడదు. మళ్ళీ వర్కౌట్ ఆగిపోకూడదు. మళ్ళీ మెల్లగా జస్ట్ ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో, బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ అవ్వకుండా ఒక రేంజ్‌లో తెచ్చి మనం ఆ గ్రాఫ్‌ని మళ్ళీ మెయింటైన్ చేస్తూ స్లో డౌన్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే ఇలా చేస్తామో మన మజిల్ క్రాంప్స్ రాకుండా ఉంటాయి. లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ లైక్ బోన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. సో, మీరు రెగ్యులర్ బేసిస్‌లో పోస్చర్ చూసుకొని వర్కౌట్ చేసుకోవడం చాలా బెస్ట్. మీకు ఆల్రెడీ కోచెస్ గైడ్ చేస్తున్నారు. ఎక్సర్‌సైజ్ వల్ల ఇంకా చూసుకుంటే గనక మనకి లైక్ ప్రమోట్స్ బెటర్ స్లీప్ మంచి నిద్ర పడుతుంది. ఎనర్జీ బూస్ట్ అవుతుంది. లైక్ వెయిట్ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలరీ బర్న్ అవ్వడానికి కూడా చాలా బావుంటది మీకు. హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ మీకు బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. వర్కౌట్‌లో రకాలుంటాయండి. చాలా మందంటారు ఈ వర్కౌట్ ఇంపార్టెంటా? ఆ వర్కౌట్ ఇంపార్టెంటా? అనేది కాదు. మీరు వర్కౌట్ చేసేటప్పుడు యూజ్డ్ టు అవ్వకూడదు. మీరెప్పుడైనా చూసారా? లైక్ వాకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. కొన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అలాగే ఉంటారు. సో, వర్కౌట్ ఒక యూజ్డ్ టు అవ్వకూడదు. యూజ్డ్ టు అంటే ఏంటి? దానికి మీరు ఒక సేమ్ షెడ్యూల్‌లో అయిపోయారు అంటే గనక దానివల్ల మనకి రిజల్ట్స్ రావు. సో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాకింగ్ ఉంది. ఏదో ఒక వర్కౌట్ మాత్రమే చేస్తే మాత్రం రిజల్ట్స్ రావు. ఇప్పుడు లైవ్ వర్కౌట్స్ వల్ల మనకి ఎందుకు అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే
దే ఆర్ డూయింగ్ లైక్ డిఫరెంట్ వర్కౌట్స్. రోజుకి ఒక డిఫరెంట్ కేటగిరీ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఎంజాయ్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి, ఇంత మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ వర్కౌట్‌లో చూసుకుంటే గనక ఈజీ వర్కౌట్ ఉంటది, ఫాస్ట్ వర్కౌట్ ఉంటది, స్ట్రాంగ్ ఉంటది. అండ్ ఇంకా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉంటాయి. పవర్‌ఫుల్ వర్కౌట్. సో, మీకు ఈజీలో చూసుకుంటే యోగా గాని, డాన్సింగ్ గాని, బ్రిస్క్ వాక్ గాని ఇలాంటివి చేసుకోవచ్చు. సో, మీకు అది కూడా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇనీషియల్ స్టేజ్‌లో దీంతోనే మీరు స్టార్ట్ చేయాలి. ఇనీషియల్ స్టేజ్‌లో అయితే కనుక. ఫాస్ట్ వర్కౌట్‌లో చూసుకుంటే కనుక జాగింగ్ గాని ఇవన్నీ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ వర్కౌట్‌లని కొంచెం మారథాన్, కొంచెం స్ట్రెంత్ వర్కౌట్స్ ఉంటాయి. సో, ఎవరైతే మీరందరూ ఉన్నారో మెయిన్ ఫోకస్ చేయాల్సింది కార్డియో వర్కౌట్స్ మీద. ఏదైతే లైవ్ వర్కౌట్స్ చేపిస్తున్నారో ఎగ్జాక్ట్ దాని మీదే ఫోకస్ చేయండి. ఈ స్ట్రెంత్ గాని, పవర్‌ఫుల్ వర్కౌట్స్ అనేది కొంచెం ఒక బాడీ స్టేజ్‌కొచ్చాక మాత్రం మీకు వర్కౌట్స్ అయి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకే. వర్కౌట్స్ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మనం చాలా డ్రాబ్యాక్ అవుతది ఏంటి అంటే ఉంటే చేద్దాంలే అంటే అయితే చేస్తారు లేకపోతే వదిలేస్తారు. అలా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీగా పెట్టుకొని కనీసం వారానికి 5 సార్లైనా మిస్ అవ్వకుండా వారానికి 5 సార్లైనా ఒక టార్గెట్ పెట్టుకొని చేయండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఓవరాల్‌గా వారంలో మీరు ఒక 150 మినిట్స్ మీరు కాలిక్యులేట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ స్ట్రెచింగ్ చెప్పాను కదా! స్ట్రెచింగు, వార్మప్, కూల్ డౌను. స్ట్రెచింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎలా పడితే అలా ఒక్కసారిగా బెండ్ చేయడం గాని, లేదా ఒక్కసారిగా మీరు ట్విస్ట్ చేయడం గాని చేయకుండా మెల్లగా స్ట్రెచ్ చేసుకుంటూ కొన్ని బాడీ మూవ్‌మెంట్స్ ఇస్తూ అలవాటు చేసుకోవడం బెస్ట్. ఓకే. అండ్ యాహ్! సో, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్. ఇప్పుడు నేను చెప్పిందేంది ఇప్పటిదాకా 20% ఎక్సర్‌సైజ్ మాత్రమే. సరే మనకు బావుంది వర్కౌట్ చేస్తున్నాము. కానీ ఏం తీసుకోవాలి? బాగా గుర్తుపెట్టుకోండి. వర్కౌట్‌లో మనం తీసుకోవాల్సిన ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. సో, ఈ వర్కౌట్ రిలేటెడ్‌గా ఈ ఫుడ్‌ని మీరు బ్యాలెన్స్ ఎప్పుడైతే చేయరో మీ ఎనర్జీ లెవెల్స్ చాలా డ్రాబ్యాక్ అవుతాయి. సో, బిఫోర్ మనం చూసుకుంటే గనక రెగ్యులర్ బేసిస్‌లో మేము సజెస్ట్ చేసేది ఖచ్చితంగా అది లైక్ ఫ్రెష్ కావచ్చు లేదా మనకి హైడ్రేట్ కావచ్చు. మీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 మినిట్స్ వర్కౌట్ అనుకోండి లైవ్ వర్కౌట్స్‌ది. మీరు ఒక 10 మినిట్స్ చేయంగానే మీ ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. అంటే మీ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. మీ బాడీలో నుంచి ఏదైతే ఎలక్ట్రాల్స్ ఉంటాయో లేదా పొటాషియం ఉంటదో ఖచ్చితంగా అవన్నీ ఏమవుతుంది అంటే అవన్నీ మన బాడీలో నుంచి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ ఎనర్జీ రూపంలో మనకి వెళ్ళిపోతుంది బాడీలో నుంచి. ఎప్పుడైతే ఇవన్నీ తగ్గిపోతున్నా మనం ఏమవుతాం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఖచ్చితంగా ఆ హైడ్రేషన్ లెవెల్స్‌ని మెయింటైన్ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా లైక్ మెయింటైన్ చేసుకోవడానికి హైడ్రేట్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ బిఫోర్ వర్కౌట్ చూసుకుంటే గనక మీరు కొన్ని లైక్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఒక అరగంట, గంట ముందు. ఒకవేళ మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే గనక వద్దు. లేదు అనుకుంటే గనక కొన్ని స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ ముందు మీరు ప్రీ వర్కౌట్‌లో తీసుకోవచ్చు. దాంతో పాటు మీరు అఫ్రెష్ తీసుకోవచ్చు ఎనర్జీ డ్రింక్. దాంతో పాటు మీరు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు ఎంజాయ్ చేస్తూ. సో, ఆ సప్లిమెంట్స్‌తో పాటు అఫ్రెష్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతది. చాలా మంది చేసే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆఫ్టర్ వర్కౌట్ గూడా మనకి లైక్ చాలా మంది వాకింగ్ చేసి వెళ్ళంగాల్నే ఎక్కడైనా నుంచొని టీ, కాఫీ తాగేస్తారు. లేదా ఇడ్లీ తినేస్తారు. ఇలా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఒక 100 క్యాలరీస్‌ని ఖర్చు పెట్టామో, బట్ అక్కడే మనం 150 క్యాలరీస్‌ని స్టోర్ చేసేసాం. మీ బాడీ ఏం జరిగిద్ది అంటే, ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తామో, మన బాడీలో సెల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ఈ సెల్స్ ఓపెన్ అవుతాయో, మనం ఏం ఫుడ్ తీసుకుంటామో, ఆ ఫుడ్ తీసుకొని అది స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు ఈ ఫుడ్ మీరేమి ఇచ్చారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు మీరు వర్కౌట్ అవ్వంగానే ఒక 45 మినిట్స్ లోపు షేక్ తాగమని అందరు కోచెస్ మీకు గైడ్ చేస్తారు అంటే, మనం వర్కౌట్ చేసిన తర్వాత ది బెస్ట్ ఫుడ్ ఇస్తే గనక, మీ బాడీ మజిల్ గ్రో అవ్వటానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎప్పుడైతే మజిల్ గ్రో అవుతూ ఉంటదో, ఫ్యాట్ లెవెల్స్ అనేది క్యాలరీ మేనేజ్‌మెంట్ ద్వారా మీరు హెల్ప్‌ఫుల్‌గా ఫ్యాట్ లాస్ చేసుకోవడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. దీంట్లో మీరు వర్కౌట్‌లో చూసుకుంటే గనక ప్రీ వర్కౌట్‌లో లేదా డ్యూరింగ్ వర్కౌట్‌లో కూడా మీరు హైడ్రేట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ అఫ్రెష్ కూడా పెట్టుకోవచ్చు. చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఆఫ్టర్ వర్కౌట్ ఇది మేజర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ వర్కౌట్. వర్కౌట్ చేయటం ఇంపార్టెంట్ కాదండి. జస్ట్ 20% మీరు ఎప్పుడైతే 80% ఇవ్వరో, పెద్ద 80% ఇవ్వరో, ఈ ఇది 20% మీరు 100% చేసినా యూజ్‌ఫుల్ ఉండదు. కానీ ఈ 20% చేసి ఈ 80% న్యూట్రిషన్ ఇవ్వటం వల్ల మీ బాడీకి చాలా హ్యాపీనెస్ వస్తది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నార్మల్ షేక్ తాగేదానికి, మీరు వర్కౌట్ షేక్ తాగేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటదో చూడండి. వర్కౌట్ చేసి షేక్ తాగారు అంటే గనక మీ బాడీకి ఏదో తెలియని ఫీలింగ్. ఏదో నేను నా బాడీకి ఏదో ఒక అమృతం ఇచ్చేస్తున్నాను. నా బాడీ అన్ని సెల్స్ అనేది మళ్ళీ నేను పుట్టేస్తున్నాను అన్నట్టు చాలా బావుంటది. సో, వర్కౌట్ చేసిన తర్వాత షేక్ అనేది అందుకే 30 మినిట్స్ లోపు ఇంపార్టెంట్. కొంచెం మంచి వర్కౌట్ చేసేవాళ్ళు షేక్ తీసుకోవచ్చు. లేదా కొంచెం ఎక్స్‌ట్రీమ్ వర్కౌట్ చేస్తున్నారు అంటే గనక ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా సో, మనకి రీబిల్డ్ స్ట్రెంత్ తీసుకోండి. స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు. లేదా మీరు ఈవినింగ్ టైమ్‌లో కాసేపు వర్కౌట్ చేస్తూ దాని తర్వాత కూడా మీరు స్నాక్ రూపంలో రీబిల్డ్ స్ట్రెంత్‌ని కూడా తీసుకోవచ్చు. సో, దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి 20, 20 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ 24 గ్రామ్ ఆఫ్ వే అండ్ కెసిన్ ప్రోటీన్ ఉంటది. ఈ కెసిన్ ప్రోటీన్ మనకేం చేస్తుందంటే ఎక్కువ అబ్జర్ప్షన్ ఉంటది. మజిల్ బిల్డ్ అవ్వటానికి
కండ పెరగటానికి మనకి ఎక్కువ అబ్జర్ప్షన్ ఉంటది. నార్మల్ ప్రోటీన్స్ కంటే ఈ ప్రోటీన్‌లో చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. బీసీఏఏ ఫార్ములా అంటే మనకు అబ్జర్ప్షన్ ఎక్కువుంటది. సో, దానివల్ల మనకి హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ అలాగే మనకి చూసుకుంటే గనక చాలా మంది ప్రోటీన్ ఒక్కటే తీసుకుంటారు. ఇక్కడ మనకి కాంబినేషన్ ఏంటంటే ఆల్‌మోస్ట్ న్యూట్రిషన్ దీంతో పాటు కార్బోహైడ్రేట్ ఉంది. కార్బోహైడ్రేట్ అండ్ కలిసిన లైక్ ప్రోటీన్ ఈ 2 కాంబినేషన్‌లో మనం తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఓకే. అండ్ దీంతో పాటు నేను స్ట్రాంగ్‌గా సజెస్ట్ చేసేది ఏందంటే ఒక కాల్షియం కూడా అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తామో మన కాల్షియం, మన బోన్ డెన్సిటీ కూడా చాలా హెల్తీగా ఉండాలి అంటే గనక మీరు కాల్షియం కూడా మీరు రెగ్యులర్ బేసిస్‌లో తీసుకోవచ్చు. అలాగే ప్రీ వర్కౌట్‌లో మీరు చూసుకుంటే గనక ఇది రెగ్యులర్ బేసిస్‌లో మళ్ళీ కన్సిస్టెన్సీగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఒక మజిల్ పెరగాలి, ఫ్యాట్ తగ్గాలి, లేదా మనం ఫిట్‌గా ఉండాలి, యాక్టివ్‌నెస్‌గా ఉండాలి అంటే గనక ఇట్ టేక్స్ టైమ్. యావరేజ్‌గా మనకొక లైక్ 90 డేస్ టు లైక్ 180 డేస్ పడుతుంది. ఖచ్చితంగా ఈ 90 డేస్ టు 180 డేస్ ఒక ప్రోగ్రామ్‌ని ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా కోచ్ గైడ్‌లైన్స్‌లో ఉంటూ ఈ ప్రొడక్ట్స్‌ని మీరు పర్సనలైజ్‌గా తీసుకొని స్టార్ట్ చేయండి. ప్రీ వర్కౌట్‌లో మీకు ఫ్రెష్ కెఫెన్ లాగా బాగా ఎనర్జీ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. డీహైడ్రేట్ అవ్వకుండా మీరు వర్కౌట్‌లో స్టామినా పెరగడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతది. పోస్ట్ వర్కౌట్ చేయంగానే మనకు ఒక ఎనర్జీ, ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ వర్కౌట్ మీకు సప్లిమెంటల్‌గా రీబిల్డ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. దీంతో పాటు కాల్షియం సప్లిమెంట్ యాడ్ చేసుకుంటే గనుక వర్కౌట్ మీద ఫోకస్ చేసేవాళ్ళు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు వైవీఎల్ సార్. యాహ్! థాంక్ యూ సో మచ్ మదర్. థాంక్ యూ సో మచ్. ఒక మంచి యాక్టివిటీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు చేయాలి? ఆ 20%, 80% బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది చిన్నయి అని అనిపిస్తా ఉంటది విన్నప్పుడు. మనం చేస్తే చాలా పెద్దయి. పెద్ద రిజల్ట్ కూడా అలానే ఉంటది. యాక్టివిటీ చేయడం వల్ల. బాడీ నో పెయిన్, నో గెయిన్. చేసినప్పుడు పెయిన్ ఉండొచ్చు. బట్ ఆ పెయిన్ ఉంటేనే కదా దాని నుంచి రిలీఫ్ వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్. పెయిన్ లేదు చేస్తుంటే అంటే అది పెద్ద వర్కౌట్ కాదది. ఏదో కూర్చొని కాళ్ళు చేతులు లేపితే వర్కౌట్ అనుకోకండి. పెయిన్ ఉండాలి బాడీ. పెయిన్ ఉంటేనే వర్కౌట్. దాన్ని కొంచెం సీరియస్‌లీ తీసుకొని ప్లాన్ చేయండి. రియల్లీ హ్యాపీ. రేపు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది మనకి. డోంట్ మిస్. ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకు ఆ టాపిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏది కానివ్వండి శరీరం మొత్తం మీద ఎలాంటిది ఇచ్చినా బయటికి పంపించే ఒకే ఒక దానికి డైజెషన్ సిస్టమ్. డైజెషన్ సిస్టమ్ మనం ఏం తీసుకున్నా బయటికి పంపిస్తా ఉంటది. బట్ దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటెస్టినల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాన్‌స్టిపేషన్ గురించి. కాన్‌స్టిపేషన్ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. బానే ఉంటది. ఏజ్ పెరిగే కొద్దీ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వయసు పెరుగుతుందని దాని అర్థం. ఆ వయసు పెరుగుతున్నప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అసలు కాన్‌స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి సంబంధించిన ప్రతిదీ మనకు తెలియాలంటే మాత్రం సి ట్యూన్ చేసి రెడీగా ఉండండి. రేపు మార్నింగ్ 8:00కి మన లైవ్ వెల్‌నెస్ క్లబ్‌లో రేపటి టాపిక్ తీసుకుందాం. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ తెలియచేద్దాం, వినిపిద్దాం. దాని నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని నుంచి బయటికి రావాలి అంటే ఎలా? ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? దాని గురించి తెలుసుకోవచ్చు. అదే విధంగా బీబీడబ్ల్యూ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఏదైతే మన ప్రోగ్రామ్ ఉందో నెక్స్ట్ 2 రౌండ్స్‌కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. ₹666 పే చేసుకొని చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. 666 రూపీస్ పే చేసుకొని నెక్స్ట్ 2 రౌండ్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎవరైనా కానివ్వండి. ఈ రోజు ఏదైతే చెకప్స్ జరుగుతున్నాయో రేపు వీళ్ళకి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని నేమ్స్ అనౌన్స్ చేస్తాం రేపు. బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోంచి ఆ నేమ్స్ కి కొంతమందికి రేపు కొన్ని ప్రొడక్ట్స్ గిఫ్ట్ కింద వెళ్ళబోతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ 2 రౌండ్స్ లో గెలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీ కోచెస్ ద్వారా మీరు ప్రొడక్ట్స్ తీసుకోండి. ఇంకా రాలేదు అంటే మీ కోచెస్ అడగండి. మీ కోచెస్ మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే బీబీడబ్ల్యూ ప్రొడక్షన్ టీమ్ ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. మీ లీడర్స్ ద్వారా. ఫైనల్లీ రేపు ఫైనల్ ఉంది. అదే విధంగా ఈ రోజు మనకి ఈవినింగ్ అంబాసిడర్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్. ఇక్కడ మనందరం కూర్చున్నామంటే కారణం అంబాసిడర్స్. మనల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎస్పెషల్లీ అంబాసిడర్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్. వాస్తవంగా ఒక వ్యక్తి మారితే 100 మంది మారతారు అనడానికి ఎగ్జాంపుల్ ఆ ఒక వ్యక్తి అంబాసిడర్. ఆ ఒక వ్యక్తి అంబాసిడర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈవినింగ్ ఉంది. మీ కోచెస్ త్రూ మీరు ఒక ఐడీ పాస్వర్డ్ తీసుకొని మీరు అటెండ్ అవ్వండి. దాంట్లో అటెండ్ అయ్యి మీరు ఈరోజు ఎవరన్నా స్పెషల్లీ వీక్‌లో గాని, మంత్‌లో గాని, లాస్ట్ మంత్‌లో గాని మీరు ఎవరైనా హెల్ప్ చేసున్నారు అంటే మీ ఫోటోస్ మీరు గనక పంపించగలిగితే ఎస్పెషల్లీ ప్లాటినం అంబాసిడర్స్ కింద, గోల్డ్ అంబాసిడర్స్ కింద హెల్ప్ చేసినందుకు స్పెషల్లీ వీఐపీ అంబాసిడర్స్ కింద మీకు స్పెషల్ రికగ్నిషన్ కూడా దొరుకుతుంది. అలా ఎవరైనా ఉన్నారు మీ వాళ్ళు అంటే మాత్రం మీ కోచెస్ త్రూ మీరు ఫోటోస్ సెండ్ చేయగలిగితే ప్రొడక్షన్ టీమ్ మెంబర్స్ కి లేదు మీ కోచెస్ త్రూ వాళ్ళ ట్యాప్ టీమ్స్ కి ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫోటోస్ ని ఈ రోజు ఈవినింగ్ షేర్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హెర్బలైఫ్ న్యూట్రిషన్.
Herbalife Nutrition has the power to help people attain their best self. We strive to craft the finest nutrition products on the market with the highest quality ingredients to help our customers achieve their wellness goals. We do this through responsible sourcing, scientific research, and continued commitment to investment in operations, research, and development. Our efforts have paid off. The worldwide demand for our products is enormous. Herbalife is the #1 brand in the world in meal replacement and protein supplements combined. Formula One Nutritional Shake Mix is available in a total of 25 flavors across all of our markets. And we offer our customers a wide range of other customizations and options across our product lines. It's a high achievement in product excellence that Herbalife can meet such high demand with such superior quality. To accomplish this, we match the brightest minds in nutrition science with the best ingredients from trusted farmers and world-class suppliers. Our 14-step seed to feed process ensures that our products meet or exceed a variety of industry standards and quality. It starts in the fields where our ingredients come from their natural sources. Soy from American farmlands, aloe from Mexico, and tea from China, and continues all the way to the customer. We have more than 300 staff scientists worldwide, 36 of which are PhDs. And our R&D team and Nutrition Advisory Board are specialists in nutrition, science, and health. Their expertise is essential to the making of new Herbalife products and training independent Herbalife members on their proper use and benefits. Between 2013 and 2015, we invested over $200 million in our own production facilities, which includes 6 labs worldwide and a global operations staff of almost 2,000 people. These investments in expertise, manufacturing, and technology strengthen our industry-leading quality and operational capabilities, including ISO accreditation for all quality control laboratories and NSF certification for some facilities. But here's the big news. At the end of 2015, we have shown the ability to exceed our goal of making over 65% of Herbalife products in-house and offering more than 1,500 product access points around the world. This means that more Herbalife products than ever are crafted under Herbalife's hands-on approach to quality assurance, and members have more convenient access to products than ever before. As it is, in-house production volume at our Herbalife Innovation and Manufacturing facilities is staggering. The 800,000 square foot HIM facility in Winston-Salem alone can produce more than 150 million units of powders, tea, and aloe per year. That's more than 600,000 units per day. Across the country in Lake Forest, California, our HIM facility can produce 150,000 canisters of powder, as well as 100,000 bottles of herbal aloe each day. At HIM Changsha, we can output more than 4 metric tons of powdered extracts, and HIM Suzhou can produce 35 million units of tablets, powders, capsules, and liquids annually. These impressive facilities and the capabilities they provide allow Herbalife nutrition experts to develop new and exciting products and to make them available in more markets faster than ever before. And Herbalife is adding a new production facility in Nanjing in 2016 to support China's growth, and is adding more and more product access points in the future, allowing for even more convenient access to Herbalife products. We continue to expand our top brands and introduce new products across all our regions. We recently launched 13 new products in 47 markets, including Formula One Meal Soup, NutraSoup in Brazil, Powdered Supplement Extra Cal, formulated with calcium and vitamin D in Mexico, and 3 new Formula One flavors, Tomato Beef Borscht, Pacoca Peanut Candy, and Banana Caramel. Every day we are looking for new ways to expand our product line. Members can look forward to an exciting variety of new products and new flavors, with more customization to suit everyone's nutritional needs. On the horizon are new products like Formula One Nutritional Shake Mix made with non-GM soy, a protein booster that utilizes rice, pea, and quinoa ingredients, new lines of probiotics and alternative proteins, and more products free from artificial colors and flavors.